తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సుదీర్ఘ షెడ్యూల్ ప్రకటించడం పట్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల గడువు పెట్టడం ఏంటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని విద్యా సంస్థల నిర్వాహకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పరీక్షకి మధ్య గరిష్టంగా 2 రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ను మార్చాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు అధికారులు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షల షెడ్యూల్ను రూపొందించారు. ఇంచుమించు 33 రోజుల పరీక్షల షెడ్యూల్ రూపకల్పనపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల మధ్య అన్నేసి రోజుల గ్యాప్ అవసరమే లేదంటున్నారు. ఒక 1 డే 2 డే మధ్యలో గ్యాప్ ఉంటే అది చాలు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ 3 ఫైనల్స్ ఉంటాయి. దాని వెంబడే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, సంతోషము. మధ్యలో 1 డే 2 డే గ్యాప్ ఉంటే వాళ్ళు దానికి ప్రిపేర్ బాగుంటుంది. మరి 32 డేస్ ఎందుకు లాక్కెళ్ళిందో అది కొంచెం ఇబ్బందిగా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏమన్నా మారుస్తే బాగుంటది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో కానీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్లో ఇంత గందరగోళం ఎన్నడూ లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అదేవిధంగా మనకు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో పరిశీలన చేసినట్టయితే ఎప్పుడూ ఇన్ని రోజులు జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే విషయం ఏంటంటే 6 పరీక్షలు 30 రోజులు అంటే సుమారు 5 రోజులకు ఒక పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఉంది. కాబట్టి విద్యార్థులు అటు వారి తల్లిదండ్రులు కూడా మనో ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇట్లా టైం ఇవ్వడం వల్ల విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల తమకి టెన్షన్ పెరిగిపోతుందని విద్యార్థులు అంటున్నారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 2 రోజుల గ్యాప్ ఉంటే సరిపోతుందని, మిగతా పరీక్షలకు అసలు గ్యాప్ ఉండాల్సిన అవసరమే లేదని వారంటున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి మేము 2 డేస్ అంటే ప్రిపేర్ అవ్వగలుగుతాం. కానీ ఒక్కొక్క ఎగ్జామ్కి 4-5 డేస్ ఉంది. అది మాకు ప్రిపేర్ అవ్వగలుగుతాం. కానీ ఎక్కువ నర్వస్ అవుతుంది, టెన్షన్ అవుతుంది. 2 డేస్ అంటే మనం తట్టుకోగలుగుతాం. 2 డేస్ కష్టపడి మొత్తం చదువుకోగలుగుతాం. అదే 5 డేస్ అంటే ఏం చదవాలో తెలియదు, చదువు మీద ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ చదువు కాకుండా మన హెల్త్ మీద కూడా మొత్తం టెన్షన్. ఒక్కొక్క ఎగ్జామ్కి 5 డేస్ టెన్షన్ ఉంటుంది. 1 మంత్ మొత్తము టెన్షన్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏప్రిల్ హాఫ్ ఆఫ్ ద ఏప్రిల్ పోతుంది. దానివల్ల వెంటనే మళ్ళీ మేలో ఇంటర్ స్టార్ట్ అవుతుంది. ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి, పాలిటెక్నిక్, TSRGT ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి మేము ప్రిపేర్ కూడా కాలేము. ఒక్కొక్క ఎగ్జామ్కి 4 డేస్ 5 డేస్ ఉంది. మాకు ఒక్క ఎగ్జామ్కి 1 డే లేదా 2 డేస్ ఉంటే సరిపోతుంది. మా 4 డేస్ 5 డేస్ ఉండడం వల్ల కొంచెం టాపిక్ అనేది డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాథ్స్కి ఫిజిక్స్, బయాలజీకి కొంచెం టైం ఎక్కువనా సరిపోతుంది. కానీ మిగతా సబ్జెక్ట్స్కి ఒక 1 డే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఏమైనా పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.